ఇదేంటంటే సేఫ్టీ వాల్వ్ అనమాట. అలాగా ఇప్పుడు కూటమిలో కూడా ఇదే నడుస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా పవన్ కళ్యాణ్‌కి లోకేష్‌కో, పవన్ కళ్యాణ్‌కి చంద్రబాబుకో నిజంగా గొడవలు ఉన్నాయనేదైతే అబద్ధం. నిజంగా గొడవలేమి లేవు. కానీ ఎప్పటికప్పుడు గొడవ పడుతున్నట్టుగా డ్రామా నడుస్తా ఉంటది. ఇప్పుడు గూడా నిన్న గూడా లోకేష్ ఎక్కడికో మంగళగిరిలో వెళ్లి నాకు మా అన్న పవన్ కళ్యాణ్ గ్లాస్‌లో టీ ఇవ్వండి. ఇని మెలో డ్రామా, తమిళ్ మెలో డ్రామా అంతా చేశాడు. హ్మ్. సో, పవన్ కళ్యాణ్ గూడా అలాగే మెలో డ్రామా చేస్తుంటాడు చంద్రబాబు విషయంలో. సో, మొన్న గూడా ఎన్టీఆర్ ట్రస్ట్‌కెళ్ళి పవన్ కళ్యాణ్ 50,00,000 ఇవ్వలేదా? సో, ఇదేందంటే వీళ్ళు అప్పుడప్పుడు జనసేన, తెలుగుదేశం మధ్య గొడవలు, బీజేపీ, పవన్ కళ్యాణ్ మధ్య బీజేపీ, పవన్ కళ్యాణ్ మధ్య ఏముండదు. బీజేపీ తెలుగుదేశం మధ్య గొడవలు అన్నట్టుగా కొన్ని ప్రొజెక్ట్ అవుతా ఉంటాయన్నమాట. అంటే జగన్‌కి ఇవ్వాల్సిన ప్రతిపక్ష స్పేస్‌ని పవన్ కళ్యాణ్ లాగేసుకోవడం అనేది పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పర్సెంటేజ్ ఎంత మామూలుగా అరౌండ్ 6% ఆయన ఇప్పటివరకు. మొన్న ఎన్నికల్లో 6.8% పవన్ కళ్యాణ్ సాధించింది. జగన్‌కి ఎంతుంది? దాదాపు 40%, 39.45 ఉంది. అంటే 40% ఏసుకోండి. జగన్‌కి 40% ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ఉంది. సో, దాన్ని లాగేసుకోవాలి. లాగేసుకోవాలంటే ప్రతిపక్ష పాత్ర జగన్‌కి ఇవ్వకుండా పవన్ కళ్యాణ్‌ని పెట్టుకోవాలి. ప్రతిపక్షం చేస్తున్నట్టు డ్రామా ఆడాలి. అంటే ఈ ప్రభుత్వంలో వైఫల్యాల్ని నేను ఎత్తి చూపిస్తాను, నేను సహించను అన్నట్టుగా చూడండి. పవన్ కళ్యాణ్ ఏదైనా కన్సిస్టెంట్‌గా ఒక విషయాన్ని ముందుకు తీసుకెళ్తాడా? ఏది తీసుకెళ్ళడు. సో, ఫస్టు పోలీసు శాఖ మీద అటాక్ చేశాడు. దాని తర్వాత ఏం నోరు మెదపట్లేదు. సైలెంట్‌గా ఉన్నాడు. మళ్ళీ ఆమె నా చెల్లి అన్నట్టుగా అనితని గురించి మాట్లాడతాడు. అది అయిపోయింది. తర్వాత కాకినాడ పోర్ట్ సీజ్ ద షిప్ అన్నాడు. అదేమైంది? సీజ్ అయిందా షిప్పు? దాని మీద బియ్యం కుంభకోణం ఆగిపోయిందా? దోషులను పట్టుకున్నారా? ఇప్పటివరకు ఏమీ లేదు. అది అయిపోయింది. ఆ తర్వాత లడ్డూల విషయం ఏమైందో మనం చూసాం. సనాతనం తీసుకొచ్చాడు. ఈ మొన్న కాశీనాయన సత్రం కొట్టేస్తే నోరు మీద పట్టలేదు. ఆ తర్వాత తిరుపతిలో అల్లర్లలో చనిపోతే ఈయనెళ్ళి అక్కడ విమర్శించేసి వచ్చేసాడు. మళ్ళీ దాని మీద ఏమన్నా కాంక్రీట్‌గా ఫాలోఅప్ చేశాడా పవన్ కళ్యాణ్? దాని మీద ఎంక్వైరీ ఏమైంది? దాంట్లో ఎవరు దోషులో ఇప్పటివరకు తేలారా? ఏమీ పట్టించుకోలేదు. ఇలాగా ప్రతి దాంట్లో పవన్ కళ్యాణ్ ఏందంటే ఒక డ్రామాటిక్‌గా ఆ సంఘటన జరిగినప్పుడు అది జగన్‌కి వెళ్ళకుండా తన అకౌంట్‌లో వేసుకోవడం. ఇదే 2014 నుంచి 19 వరకు మీరు గాని పవన్ కళ్యాణ్ మొత్తం స్ట్రాటజీలు చూస్తే ఎక్కడెక్కడైతే ప్రభుత్వ వ్యతిరేకతని జగన్ క్యాష్ చేసుకుంటాడో అని తెలిస్తే జగన్ ఒక ప్రోగ్రామ్ అనౌన్స్ చేయగానే పవన్ కళ్యాణ్ ముందెళ్ళిపోతాడు జగన్ కంటే ముందు. వెళ్ళిపోయి దాన్ని డైవర్ట్ చేస్తాడు తన అకౌంట్‌లో. ఇది పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ. అంటే చంద్రబాబుకి సేఫ్టీ వాల్వ్‌గా పవన్ కళ్యాణ్ డే 1 నుంచి పనిచేస్తున్నాడు. చంద్రబాబుకి ప్రజల్లో వ్యతిరేకత ఉంటే దాన్ని తన సేఫ్టీ వాల్వ్‌లో పవన్ కళ్యాణ్ బయటికి పంపిస్తాడనమాట. లేకపోతే అది పెరిగిపోయి జగన్‌కి వెళ్ళిపోతుంది. సో, ఇది పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ముందు నుంచి. అందుకని వాళ్ళు అప్పుడప్పుడు కొన్ని మాటలు ఇట్లా వదులుతా ఉంటారు. అట్లాగే ఇప్పుడు నాగబాబు కూడా మొన్న మేము గెలవడానికి పవన్ కళ్యాణ్, మా కేడరు, ఓటర్లు, ప్రజలు కారణం తప్ప వేరే వాళ్ళు కారణం కాదు. ఎవరైనా నేను పవన్ గెలుపుకి దోహదపడ్డాను అనుకుంటే అది వాళ్ళ కర్మ అని వర్మను ఉద్దేశించి చెప్పాడు. ఇప్పుడేమైంది? వర్మ సైలెంట్ గానే ఉన్నాడు. వర్మ ఇప్పుడు ఏం మాట్లాడితే ఏమవుతుంది? ఏం చెల్లి గమ్మున సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు. కానీ ఈ లోపల తెలుగుదేశం వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అసలు నీ వల్ల మేము గెలవడం ఏంటి? అదేదో ఆయన గోరంట్ల బుచ్చయ్య చౌదరిది ఒక కాటాలో కొన్ని వడ్లు కేజీలు రావాలంటే కొన్ని వడ్లు అవసరం అవుతాయి ఆ కాటా తూకానికి. ఆ వడ్లు లాంటి వాడు పవన్ కళ్యాణ్. ఆ వడ్లు లేకపోతే ఇది కరెక్ట్‌గా జరగదేమో గానీ, ఆ వడ్లే మొత్తం కాదు గదా! ఒక 50 కేజీల తూకంకి కొన్ని వడ్లు తక్కువ పడతాయి. ఆ వడ్లు జనసేన నుంచి మేము తీసుకున్నాం. అంతేగాని దానివల్ల మొత్తం ఈ 50 కేజీల బస్తా మాదే అని చెప్పినట్టుగా ఉంది. మేమే నిలబెట్టాము అంటున్నాడు. 40 ఏళ్ల తెలుగుదేశాన్ని నేనే నిలబెట్టాం. పవన్ కళ్యాణ్ వల్ల కొన్ని ఓట్లొచ్చాయి. అట్లాగే పవన్ కళ్యాణ్‌కి తెలుగుదేశం సపోర్ట్ లేకపోతే అసలు పవన్ కళ్యాణ్ గెలిచుండేవాడు కాదు పిఠాపురంలో. అసలు 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు గెలిచుండే ఛాన్సే లేదు. ఎందుకంటే ఆయనకున్నది 6% ఓట్లు. సో, 6% ఓట్లు పెట్టుకొని 21కి ఎలా గెలుస్తాడు? 40% ఓట్లతో జగనే 11 సీట్లు తెచ్చుకున్నాడు. సో, ఇక్కడ ఏంది తెలుగుదేశం
జనసేనకి ఎక్కువ ఉపయోగపడింది. జనసేన కూడా తెలుగుదేశానికి